రాష్ట్రంలోనే మొదట ఎస్సీ గ్రామ పంచాయతీ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం అనుబంధ గ్రామం ఇంద్రానగర్ ఏర్పడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి ఎస్సీ సప్లాన్లో రహదారులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. పల్లెనిధులలో భాగంగా ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమనంటే మా ఇంద్రనగర్ సార్ నర్సులపల్లి జీపీ నుంచి వెళ్ళి చాలా దూరంలో ఉన్నాయి, మాకు మౌలిక వసతులు ఏమైనా కూడా అందడం లేదు సార్, మేము అక్కడికి రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పుకోవడంతో సారు పల్లెనిధులలో అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని చాలా సారు ఛాయాశక్తుల కృషి చేసి అసలు ఒక ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీగా చేయడం కష్టము అని తెలిసి కూడా సార్ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ ఇంద్రనగర్ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. అదేవిధంగా ఇంద్రనగర్ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు వాళ్ళు నిధులను కేటాయిస్తారు. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఇంద్రనగర్ను ఇంకా డెవలప్మెంట్ చేసి మంచి వాళ్ళని ఎన్నుకొని సారు ఇంకా ముందు ఈ ఇంద్రనగర్ను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను మనసులో వాచ కోరుకుంటూ మా ఇంద్రనగర్ అండ్ మా నర్సులపల్లె గ్రామ ప్రజల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాజా చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే రాజకీయాల్లోకి ఉన్నప్పుడు గ్రామాల్లోకి వస్తాం శాసనసభ్యులు. ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలలో కూడా కలుస్తారు. అందులో నేను వైద్య వృత్తిలోకి వచ్చిన మొదటి నుంచి కూడా పక్కా రాజకీయ కుటుంబం. సమస్యల పట్ల నేను ఎమ్మెల్యే కాకముందే కొంత అవగాహన ఉన్నది. అలా మీ ప్రాంతం పట్ల కూడా ఉన్నది. ఒక మారుమూల మండలంలో నర్సింహపల్లె గ్రామానికి దూరంగా మన ఇంద్రనగర్ ఉండడం, అక్కడ అత్యధిక జనాభా దళితులు ఉండడంతో మీరందరూ కూడా నన్ను కలిసి చెప్పడం, మరి చెప్పిన వెంటనే ప్రతిపాదన పంపినాం. కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి. మరి ఇలాంటి చాలా పనులు పోయినసారి నేను శాసనసభ్యులు గెలిచినప్పుడు మీరు దయచేసి ఆలోచన చేయాలి. మీడియా ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మీకు తెలిసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ అందరూ తెలిసిన విషయం. నేను మొదట్లో నిలబడి కొద్దితో ఓడిపోయినా నిన్న కూడా బాధపడకుండా మేము వెనంటే ఉన్నాం. ఒక్కసారి గెలిచిన తర్వాత అప్పుడే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, ఎంపీ ఎలక్షన్లు, ఓటెన్కా ఓటు మున్సిపల్ ఎలక్షన్. అప్పుడు మొదట 6 నెలలు సర్పంచ్లు అయినా కానీ ఎవరికి కూడా చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. అంటే నిధులు అనేవి ఎమ్మెల్యే కూడా రాలేదు. ఈ లోపల కొద్దిగా అత్తునైనసరికి కరోనా చరిత్ర వస్తున్నాడు. అంటే దాదాపు 2.5 నుంచి 3 సంవత్సరాలు ఇళ్ళనే పోయినారు. ఈ ఆఖరి 2 ఏళ్లలోనే చాలా పనులు చేసి అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసాం. మీ దగ్గరికి వచ్చినాం, మీరు ఆదరించారు, నన్ను గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇట్లాంటి పనులన్నీ పెండింగ్ పడ్డాయి. చాలాసార్లు మీరు వచ్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు అందరు రాకపోవచ్చు. రామచంద్రన్న, రమేష్, సుశీల్, రవి, నారాయణ ఇట్లా కొంతమంది రావడం, మన యువత కూడా రాజ్కుమార్ కొంతమంది యువత వచ్చి సార్ మరి ఎట్లా అంటే ఆ సందర్భంలో ఇటువంటి ఊరుకోలేదు. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడు, నా పట్ల ఎలాంటి చెడు అభిప్రాయం లేనివారు. ఎలక్షన్ల సందర్భంలో కూడా వాళ్ళ అభ్యర్థి మంచోడన్నాడు తప్ప నన్ను చెడ్డోడు అనలేదు.